వెంకటరత్నం ప్రస్తుతం వరంగల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? మొత్తం ఎన్ని సెంటర్స్ అంటే ఎన్ని ఇన్ఫాక్ట్ ఎన్ని పంచాయతీలకు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి? ఎన్ని ఏకగ్రీవమయ్యాయి? ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ ఎలక్షన్ కమిషన్? సచిన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 555 స్థానాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి 53 స్థానాలు మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో 502 స్థానాలకు మాత్రం ప్రస్తుతానికి ఎన్నికలు ఈ రోజు జరిగాయి. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం 52 స్థానాల్లో కూడా ఒక్కసారి మనం వివరాలు పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లాలో మొత్తం 69 స్థానాలకు 4 స్థానాలు ఏకగ్రీవంగా అవడం వల్ల అలాగే జనగామ జిల్లాలో 110 స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ ములుగు జిల్లాలో 48 స్థానాలకు 9 ఏకగ్రీవం, మహబూబాబాద్ జిల్లాలో 155 స్థానాలు అత్యధికంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అందులో 9 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్లో 91 స్థానాలకు ఇక్కడ 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హనుమకొండలో 69 స్థానాలకు 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అంటే మొత్తం 52 స్థానాలు ఏకగ్రీవం అయినటువంటి నేపథ్యంలో 503 స్థానాలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. ఇక్కడ చెదురుమదురు ఘటన చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కువగా మేజర్గా ఇబ్బందికరంగా వాతావరణం లేదు. కాకపోతే జనగామ జిల్లా నిడిగొండ ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ముందు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకు అలాగే పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో కొంత తేడా ఉన్నాయని చెప్పి అభ్యర్థులు గందరగోళ పరిస్థితికి అయితే కొంత దారి తీసినటువంటి పరిస్థితి, తమకు కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. అలాగే కిలాషాపురం గ్రామంలో మాత్రం ఇక్కడ ఓటర్ లిస్ట్ ఇచ్చేటువంటి వాళ్ళే కరువు అవ్వడంతో హైదరాబాద్ లాంటి ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఓటు వేయలేక చివరి నిమిషంలో వెనుక తిరగాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులు మాత్రం తమకు సూచించినటువంటి నిబంధనల ప్రకారం కరెక్ట్ 1 గంట సమయం కాగానే 15 నిమిషాల ముందు నుండి అనౌన్స్ చేశారు. ఒక 4-5 మాత్రం ఓటు వేయకుండా వెనుక తిరిగినటువంటి పరిస్థితి. దీనికి మాత్రం అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల లోపమే బాధ్యులని చెప్పి లేటుగా వచ్చినటువంటి అభ్యర్థులు ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజన్లో ఒక ప్రాంతంలో అని చెప్పి ఇంకో ప్రాంతంలో మాకు ఓటు హక్కు ఉంటుంది, ఇంకో ప్రాంతంలో మాకు ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది అన్నటువంటి కన్ఫ్యూజన్లో ఇబ్బంది పడ్డామని చెప్పి ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసినట్టయితే చిన్న చిన్న సంఘటనలు మినహా మొత్తానికైతే 503 గ్రామ పంచాయతీలకు పూర్తిగా ఎన్నికలు ఈరోజు విజయవంతంగానే జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు 2 కాబోస్తున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో 5 గంటల వరకు జరిగేటువంటి ఈ ఓటింగ్ లో కొన్ని చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మరికొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటికి కూడా ఎన్నికల కౌంటింగ్ కూడా జరిగేటువంటి ఆల్రెడీ ప్రారంభమైంది. కొన్ని అంటే ఉద్యోగస్తులు కూడా బ్యాలెట్ పోస్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఎంపీడీఓ గారి దగ్గర ఉన్నటువంటి బ్యాలెట్ పోస్టులు కూడా ఇక్కడ కౌంటింగ్ సెంటర్లకు తీసుకొచ్చారు. ఇక్కడ కౌంటింగ్ సెంటర్లోనే ఈ రోజే ఓటింగ్ కావడంతో ముందుగా పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కించేటువంటి పనిలో అధికారులు ఉన్నారు. ఆ తర్వాత మొత్తం ఓవరాల్ గా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే 1-2 ఓట్లతోటి తేడా వచ్చేటువంటి అభ్యర్థుల దగ్గర మళ్ళీ కొంత గందరగోళ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రీకౌంటింగ్ వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో టఫ్ గా ఉన్నటువంటి ప్రాంతాలని గుర్తించినటువంటి అధికారులు అక్కడ కొంత సెన్సిటివ్ ఏరియాస్ ను గుర్తించి పటిష్టమైనటువంటి భద్రతా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను కూడా మిగిలినటువంటి ప్రాంతాల నుండి అంటే ఎన్నికలు మొదటి విడతలో లేని పోలీస్ స్టేషన్ల నుండి కూడా పోలీసుల్ని మొదటి విడత ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలకు బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. దీన్ని కనుక ఒక సజావుగా జరిగితే 2వ విడత 3వ విడతలకు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే పెద్ద లీడర్లు అంటే ఎమ్మెల్యేలు సైతం అటువంటి వాళ్ళు మాత్రం పోలింగ్ స్టేషన్లకు రాలేదు. ఎందుకంటే ఇక ప్రలోభాలకు గురి చేస్తారు, కొంత గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, స్థానికంగానే ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి రాకుండా 2వ విడత ప్రచారంలోకి వాళ్ళు వెళ్ళారు. ఆ ప్రచారాన్ని కూడా జోరుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 502 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. 1 గంట లోపు పూర్తయిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల లోపు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 తేడాతో వస్తే మళ్ళీ రీకౌంటింగ్ ఉండే ఆ మేజర్ గ్రామ పంచాయతీలు కానీ ఏవైనా మళ్ళీ ఆ కౌంటింగ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మెంటల్ గా అలాగే ఒక ముందే ప్రణాళికాబద్ధంగా కూడా అధికారులు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. సచిన్, రైట్. రిక్వెస్ట్ వెంకటరత్నం ఒకసారి మీరు లైవ్లో ఉండే ప్రయత్నం చేయండి. ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది, 2 అయింది కాబట్టి కౌంటింగ్ ఆ ప్రక్రియ ప్రారంభమైంది. సో కౌంటింగ్ షురూ అయింది అక్కడ? ఇంకొంత ఆలస్యం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా పత్రాల పరిశీలన కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ఏజెంట్ లోపలికి అలౌ చేస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ఏజెంట్స్ అంతా కూడా వారి యొక్క పత్రాలను పరిశీలించుకుంటున్నారు. సరిగ్గా మరి కొద్ది సేపట్లోనే ప్రక్రియను స్టార్ట్ చేస్తామని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు.
దానికి సంబంధించి ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళంతా ఫిలప్ చేసుకోవడం, ఆ ధృవీకరణ పత్రాలను మరొకసారి రీవెరిఫై చేసుకోవడం జరుగుతుంది. మరి కొంచెం అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల బలపరిచినటువంటి అభ్యర్థుల యొక్క కౌంటింగ్ ఏజెంట్లు మరి కొద్దిసేపట్లోనే లోపలికి ప్రవేశించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో ఆ ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని అయితే ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు, అదేవిధంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరికి వారు కొంత ఆశాభావం, ధీమా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. తాము చేసినటువంటి అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని చెప్పి వారంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలం పరిధిలోని 32 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగాయి. సో చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాగా, మరోవైపు బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ యొక్క సంబంధించినటువంటి నియోజకవర్గం కూడా ఖమ్మం కావడంతో రఘునాథపాలెంలో ప్రచారాన్ని కూడా హోరెత్తించారు. సాధారణంగా అటు ప్రతిపక్షం పెద్దగా ఫోకస్ చేయదనుకున్నారు, కానీ ఈసారి కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సవాల్గా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం చాలా ధీమా విశ్వాసాన్ని అయితే కనబరుస్తున్నారు. అటు పూర్తిగా పోలింగ్ అంతా కూడా తమకు అనుకూలంగానే జరిగిందని, ఓటర్లంతా కూడా తమ వైపే ఉన్నారని ఒక విశ్వాసాన్ని, ధీమాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అటువైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా కొన్ని చోట్ల చెదురుముదురు సంఘటనలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం వెంటనే రంగ ప్రవేశం చేసి పూర్తిగా ఆ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఎక్కడ కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి వరకు దారితీయలేదని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ సజావుగా, ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలోనే ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనంతదీప్ దుర్శెట్టి ఖమ్మం కలెక్టరేట్ లోని కార్యాలయంలోనే వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయి ఎన్నికల సరళిని, పోలింగ్ సరళిని, కౌంటింగ్ సరళిని కూడా పర్యవేక్షించబోతున్నారు. సచిన్, ఓవర్ టు యు. రైట్. ఐ రిక్వెస్ట్ ఉదయ్ అండ్ వెంకటరత్నం లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2 అయింది ఎన్నికల కౌంటింగ్. మరి ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల ఆ ప్రక్రియలో కౌంటింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల అఫీషియల్గా అయితే 2 o'clock అయింది. 2 o'clockకి ప్రారంభమైన సందర్భం, కొన్ని చోట్ల ఇంకా ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం 2 అయింది, ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంట లోపు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రానికి ఫలితాలు విడుదల చేసిన ఇన్ఫాక్ట్ సాయంత్రానికి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా 3836 గ్రామ పంచాయతీలు, 27960 వార్డుల్లో పోలింగ్ జరిగిన సందర్భం. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి, కొన్ని ప్రాంతాల్లో పోటీ ఉండింది, మరికొన్ని ప్రాంతాల్లో యువత కీలక పాత్ర పోషించి ఇంకా చెప్పాలంటే పోటీ పడిన సందర్భం. ఈ క్రమంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రోజుల తర్వాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎవరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఎందుకంటే మేనిఫెస్టోస్ చూసాం. దాంతోపాటు రకరకాల అంటే అక్కడ ఓటర్లను ఆకర్షించుకునేందుకు, తమ వైపు తిప్పుకునేందుకు, తమకు ఓటు వేసేలా చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు అభ్యర్థులు. సో ఈ నేపథ్యంలో సో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారుతుంది. ఒకసారి వరంగల్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎంతసేపు పట్టొచ్చు రిజల్ట్స్ రావడానికి? సమయం అని ఇచ్చారు. ఆ సమయంలోపు కొన్ని తక్కువ ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు తొందరగానే ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. 4 గంటల లోపే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అధికారికంగా మాత్రం 5 తర్వాతనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి అభ్యర్థులు కూడా కౌంటింగ్ ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏజెంట్స్ కూడా లోపలనే ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ సమక్షంలోనే ఇక్కడ బ్యాలెట్ బాక్సుల్ని ఓపెన్ చేసి కౌంటింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ను కూడా లెక్కిస్తున్నారు. తక్కువ ప్రాంతాల్లో ఉండే గ్రామ పంచాయతీలు కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగానే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వారికి కొంత టైం పడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఎందుకంటే ఈ కొత్తగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 500 ఓట్లు ఉన్నటువంటి ప్రతిదీ కూడా కొన్ని గ్రామ పంచాయతీగా తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తొందరగానే ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాలు ఏటూరు నాగారం లాంటి మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 12,500 పైచిలకు ఓట్లు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే తొర్రూరు లాంటి గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటివి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రత్యర్థులుగా పోటాపోటీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా ఇంత ఖర్చు పెట్టుకుని చివరికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోసి
అభ్యర్థులుగా గెలిచేటువంటి అవకాశం ఆశాబాహులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే 5 గంటల తర్వాత కూడా కొంత లేట్ అయ్యేటువంటి అవకాశం కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కౌంటింగ్ సంబంధించి ఇక్కడ ఏటున్నాగ లాంటి ప్రాంతాల్లో మేజర్గా, ఎందుకంటే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లు వెళ్ళిన తర్వాత ఎక్కువగా 12,000 ఓట్ల పైచిలుకున్నటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ వాటికి అక్కడ మాత్రం ఒక పోటాపోటీగా ఎమ్మెల్యేల క్యాంపెయిన్ తలపించే విధంగా పోటాపోటీగా ఉంది. ములుగు మంత్రిగా ఉన్నటువంటి సీతక్క నియోజకవర్గంలో కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా ఒక ఓవరాల్గా ఆలోచిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మాత్రం కొంత సమయం ఎక్కువగా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అధికారికంగా కానీ 5 తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులకి ఆ రిటర్నింగ్ ఆఫీసరు వారికి గెలిచినటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నిటి దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ప్రాంతాల్లో కూడా కొంత సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. ఇప్పటికే ముందస్తుగా కొంత గెలుపు ఖాయం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సచిన్. రైట్ వెంకటరత్నం, రిక్వెస్ట్ ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఖమ్మం నుంచి అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం ఖమ్మంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ అభ్యర్థులు కావచ్చు, లేకపోతే అక్కడ ఖమ్మం వాసులు కావచ్చు ఏమంటారు? పంచాయతీ ఎన్నికలే, చాలా రోజుల తర్వాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కాబట్టి అక్కడ వాళ్ళ అభిప్రాయం ఏంటి? అభ్యర్థులు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు, ఏమంటున్నారు? సచిన్, ఈసారి 6 గ్యారెంటీలే ప్రధాన ఎజెండాగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తించాయని చెప్పుకోవాలి. ఒకవైపు 6 గ్యారెంటీలు అమలు చేశామని, తమ గ్యారెంటీలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తిస్తే 6 గ్యారెంటీలు వైఫల్యం చెందాయి, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అమలు కాలేదంటూ కూడా బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తించినటువంటి పరిస్థితి. సో అటు ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా ప్రచారం చేసుకునే, ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం అంటేనే అటు తుమ్మల వర్సెస్ పువ్వాడ మధ్య చాలా బిగ్ ఫైట్ ఉంటుందని చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈసారి జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే ప్రచారాన్ని అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరెత్తించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత హనుమంతరావు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ కమిటీ చైర్మన్, ఎట్లా ఉంది? మీరేమో 6 గ్యారెంటీ హామీలు అమలయ్యాయి, అవే మీ బ్రహ్మాస్త్రాలని మీరు చెప్తున్నారు. ఒకవైపు 6 గ్యారెంటీలు ఫెయిల్ అయ్యాయని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేసి, స్వయంగా మాజీ మంత్రి పువ్వాడజ్జీ కూడా మీ దగ్గరకు వచ్చి ప్రచారం చేశారు. చాలా దాదాపు 4 రోజుల పాటు కంటిన్యూస్ గా ప్రచారం చేశారు. ఎట్లాంటి రిజల్ట్ రాబోతుంది అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మా రఘునాథపాలెం మండలంలో ఈ వెంకటపాలెం గ్రామ పంచాయతీ ఎన్నిక ఇవాళ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. దానికి ముందుగా అధికారుల్ని, అదేవిధంగా గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మా గ్రామంలో 3,575 ఓట్లు ఉన్నాయి. దీంట్లో ఈరోజు 3,075 ఓట్లు పోలైనవి. ప్రశాంత వాతావరణంలో అయింది. కాంగ్రెస్ పార్టీ మేము చెప్పిందల్లా 6 గ్యారెంటీల అమలుతో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 14 కోట్ల రూపాయల పనులు చేశారు. అవి అందరూ కూడా కళ్ళ ముందల, గ్రామ ప్రజలందరి ముందర కూడా ప్రారంభోత్సవం దశకు వచ్చినాయి. అభివృద్ధిని చూశారు. అదేవిధంగా మా క్యాండిడేట్ కూడా గతంలో 2 సార్లు సర్పంచ్గా చేసిండు, ఎంపీటీసీగా చేసిండు. ఆయన అనుభవం కూడా చూశారు. దీంతో పాటు భవిష్యత్తులో కూడా మేము చెప్పినాం. తుమ్మల గారితో మరి ఒక 50 కోట్ల రూపాయల వర్కులు చేయించగలుగుతామనే విశ్వాసాన్ని కూడా మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. సన్న బియ్యం, ఉచిత బస్సు లాంటివి మీకు చాలా పెద్ద ఎత్తున మేలు చేసే అనేది ఒక గ్రాండ్ రియాలిటీ అయితే కనబడుతుంది. కానీ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో ఆచరణలోనే కొంత విఫలమైందని చెప్పి కూడా బీఆర్ఎస్ పదే దాన్ని బ్రహ్మాస్త్రంగా వాడే ప్రయత్నం చేసింది. సో అదే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో ఏం చెప్తారు రైతు బంధుకు సంబంధించి కూడా? ఎందుకంటే సీజన్ ప్రారంభమైనప్పటికీ అసలు రైతు బంధు సరిగ్గా పడట్లేదు, రైతు భరోసా పెద్ద నిధులు రైతులకు విడుదల చేయట్లేదన్న అపవాదం కూడా బీఆర్ఎస్ మోపే ప్రయత్నం చేసింది. సో వీటికి కౌంటర్స్ గా అసలు ప్రజలు, ఓటర్లు ఏం సమాధానం ఇచ్చారు? అంటే సంక్షేమం గురించి చెప్పుకుంటే గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈనాడు 175 రేషన్ కార్డులు ఇప్పించినాం. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు గతంలో రేషన్ బియ్యాన్ని అమ్ముకొని మళ్ళా 8 రూపాయలకు అమ్ముకొని అక్కడి నుంచి 50 రూపాయలు కొనుక్కునే స్టేజ్ ఉంది. కానీ ఈనాడు నాకు తెలిసి రేషన్ బియ్యం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రేషన్ బియ్యాన్నే వాడుతున్నారు. వాటితో పాటు బీఆర్ఎస్ 42% అన్నదానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న ఆశయంతో మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసి గవర్నర్ దగ్గరికి అట్ ద సేమ్ టైం రాష్ట్రపతి దగ్గరికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ఆ రిజర్వేషన్ అన్నదాన్ని ఆమోదించలేకపోవటం వలన స్థానిక సంస్థలకు కూడా 1.5 years అవుతుంది కాబట్టి కాలపరిమితి అయిపోవటం వల్ల ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్ కానీ గ్రామ పంచాయతీలు నడిచేటువంటి నిధులు కూడా పాలక వర్గాలు లేకపోవటం వల్ల రావట్లేదు అన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం 42 రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చుకుంటూ ఆ రిజర్వేషన్ అమలు చేయలేకపోయినా కానీ బీసీలకు న్యాయం చేసే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని పోయే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ.
థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఈసారి మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల బరిలో ఉంటామని చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ స్థాయి పోటీని కానీ ఆ స్థాయి ప్రచారాన్ని మాత్రం బీజేపీ చేయలేకపోయిందని చెప్పుకోవాలి. ఒక భద్రాచలంలోనే కొద్ది గొప్ప బీజేపీ ఎన్నికల ప్రచారంలో సక్సెస్ అయింది. కానీ మిగతా గ్రామ పంచాయతీల్లో అటు ప్రచారంలో కూడా కొంత వెనుకబాటుతనాన్ని బీజేపీ ప్రదర్శించిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయనే అంశం కూడా చాలా పెద్ద ఎత్తున విస్మయానికి గురి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా బోని కొట్టే అవకాశం కూడా కనిపించినటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. మరి సాయంత్రం లోపు ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కావడంతో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఉత్కంఠ నెలకొంది. సచిన్, ఓవర్ టు యు. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది, కౌంటింగ్ ప్రారంభమైంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 3,836 గ్రామ పంచాయతీలు, 27,960 వార్డులకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భం. ఈ క్రమంలో ఇటు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. మరి కాసేపట్లో రిజల్ట్స్ కూడా రాబోతున్న సందర్భం. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే పోల్ని నిర్వహించింది ఆర్టీవీ. అట్ ద సేమ్ టైం పోల్లో ఒక ప్రశ్నను ఉంచే ప్రయత్నం చేసింది. దాంట్లో ఒకసారి మీరు చూడొచ్చు, ఆ పోల్లో చాలామంది ఇప్పటికీ రియాక్ట్ అవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ లభించనుందని చెప్పి ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్కి 48% మంది, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కు 44% మంది, బీజేపీకి 8% మంది. అంతే దాదాపుగా 40-50% ఇటు కాంగ్రెస్కి, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా 40-50%, బీజేపీకి అరౌండ్ 0-10% అలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. కాస్త అటు ఇటు అవుతున్న సందర్భం. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది పోల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? ఇటు పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.